శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖం, ఫోటో, చెయ్యి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును. గురుస్వామి రామయ్య గారు. మా ఫోన్ నెంబర్ 9398344096. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. మకర రాశి జాతకులు జూన్ మాసంలో 27వ తేదీ అనగా మనకి శుక్రవారం తేదీ. ఈ రోజున తప్పకుండా ఆలకించండి. మీ యొక్క జీవిత భాగస్వామి వలన తెలిస్తే జరిగేది మీరు చాలా షాక్ అయిపోతారు. జీవిత భాగస్వామి చాలా ముఖ్యం మనకి. వారి యొక్క మాట కావచ్చు, ప్రవర్తన కావచ్చు, వారి యొక్క ఆలోచన కావచ్చు, మనం పట్టించుకుంటున్నామా లేదా, వారి వల్ల ఈరోజు జరిగేది ఏమిటి, వారి వల్ల జీవితంలో మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. చెడు అంటే మీకు కావచ్చు, కానీ వారి వైపు నుంచి వారి యొక్క కష్టం కావచ్చు. ఇలా సకల విధాలుగా జీవిత భాగస్వామి గురించి మీరు ఈ రోజున ఆలోచిస్తారు. పరిపరి ఆలోచనల్లో మీ మనసు తలమునకలైపోతుంది. మీ జీవిత భాగస్వామి వల్ల ఈరోజు ఇలా జరగడం వాస్తవాన్ని గ్రహించండి, నమ్మండి. జ్యోతిష్య పండితులు తెలియజేసే ప్రతి ఒక్క అంశము కూడా ఒక సూచన మాత్రమే. మీరు వాస్తవ పరిస్థితుల్లోకి అనుసంధానం చేసుకుని చూస్తే నిజమెంత, ఇందులో అబద్ధం ఎంత అని గ్రహించవచ్చు. అందరి పరిస్థితి ఒకేలాగా ఉంటుంది అని కాదండి, కానీ చాలా వరకు కూడాను పరిస్థితులు ఒకదానికొకటి అనుసంధానం చేయబడి ఉంటాయి. ఈ రోజున గోచర రీత్యా మకర రాశి జాతకుల జీవితంలో ఎలా ఉండబోతుంది, మరి ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి వలన ఈ రోజున మీకు ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి, మంచిగా చెడుక తదితర అన్ని వివరాలు ఆలస్యం లేకుండా వీడియోలో చూసి విని తెలుసుకుందాము. భగవంతుడు ఎప్పుడూ కూడాను మనకి ప్రత్యక్షంగా సాక్షాత్కరించడండి. మనిషి రూపంలోనూ లేదా సూక్ష్మ రూపంలోనూ లేదా మాలాంటి వారి మాటల రూపంలోనూ జరిగే దాని గురించి మీకు ఒక చిన్న సూచన, ఒక హెచ్చరిక జారీ చేస్తూ ఉంటాడు. మనం గమనించుకోవాలి. ఎప్పుడు గమనించుకుంటామంటే మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు. ఏ విషయమైనా, ఏ కష్టమైనా ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి, మనసు దాకా తీసుకోవద్దు. కష్టం ప్రతి ఒక్కరికి ఉంటుంది. మనిషి అన్నాక కష్టం లేని రోజు, చావు లేని ఇల్లు ఉండదు. జ్ఞాపకం ఉంచుకోండి. నాకే కష్టం వస్తుంది, నాకే ఇబ్బంది వస్తుంది, నేను ఇలా బ్రతకలేనేమో, నా వల్ల కావడం లేదు భగవంతుడా అని ఎప్పుడూ అనుకోవద్దు. భగవంతుణ్ణి తూలనాడడం, ద్వేషించడం, దూషించడం లాంటి పొరపాట్లు అస్సలు చేయొద్దు. ఎందుకంటే అందరికీ కర్మ ఫలం ఉంటుంది. మనం చేసిన కర్మల ప్రతిఫలితం మనం అనుభవించక తప్పదు. కానీ ఈ రోజున మాత్రం వీరి యొక్క జీవితంలో ఇత్యాది మార్పులు కలగబోతున్నాయి. ఓం శ్రీ వారాహి దేవియే నమః. వారాహి మాత అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కింద కమెంట్ రూపంలో మనసులో స్మరించుకుంటూ తెలియచేయండి. అమ్మవారు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని చల్లగా చూస్తారు. అంతా మంచి జరుగుతుంది. ఓం శ్రీ వారాహి దేవియే నమః. అర్థమవుతుంది. మరి ఆలస్యం చేయకుండా మకర రాశి జాతకుల మనస్తత్వం, గుణగుణాలు, వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క మాట తీరు ఎలా ఉంటుందో మనం ముందుగా తెలుసుకోవాలి. ముందుగా విషయానికి వస్తే చాలా ధైర్యంతో ఉంటారు. అంతేకాకుండా ఏదైనా కానీ, ఏ పని అయినా లేదా ఏదైనా వ్యవహారం అయినా కానీ చాలా చక్కగా నేర్పరితనంతో, చురుకుతనంతో వ్యవహరిస్తారు. ఏదైనా ఒక విషయాన్ని ఎవరితో అయినా చెప్పాల్సి వస్తే గనుక నిర్మోహమాటంగా చెప్పేస్తారు. ఉన్నది లేదని, లేనిది ఉన్నదని అస్సలు చెప్పరు. ఏదైనా నచ్చకపోతే నాకు అస్సలు నచ్చలేదు, ఏమీ నచ్చలేదు, కొంచెం కూడా నచ్చే అంశాలు ఇందులో లేవు, లేదా ఇంకాస్త మార్చుకోవాలి, మీలో మార్పు రావాలి, ఇలా ప్రతిదీ ముఖము అద్దము అన్నట్లుగా చెప్పేస్తారు. మొహమాటం లేకుండా ముక్కుసూటిగా చెప్పేస్తారు. ఇలా అయితే ఉంటారు.
ఈ యొక్క తత్వం కొన్ని చోట్ల మంచి జరుగుతుంది, ఇంకొన్ని చోట్ల చెడు కలిసి వస్తుంది. అయితే ఈ రోజున మాత్రం ఒక స్త్రీ వల్ల జరగబోయేది తెలిస్తే మీరు షాక్ అయిపోతారు. మరి ఆమె ఎవరో తెలుసుకుని ప్రయత్నం చేద్దాము. ఈ వీడియో ద్వారా ఈ రాశి వారికి ఖచ్చితంగా ఈ రోజున ఖచ్చితంగా ఈ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఆసక్తికరమైన విషయాలను ఒక్కొక్కటిగా వివరంగా ప్రతిదీ పూసగుచ్చినట్లుగా చెప్తే నిజాలు తెలుసుకుని ఆశ్చర్యపోతారు. గతంతో పోల్చుకుంటే వీరికి ఈ రోజున చాలా అనుకూలమైన రోజుగా చెప్పొచ్చు. ఎందుకంటే చాలా రోజుల నుంచి అంటే మీ మనసులో ఏదైనా కానీ అంటే ఇది జరుగుతుందా జరగదా, అసలు ఈ పని అవుతుందా లేదా అనేటటువంటి విషయంలో చాలా ఎక్కువగా అపోహలు చెందుతూ భయపడుతూ ఉన్న విషయాల్లో కూడా మంచిగా ఈ రోజున మంచి మార్పులు చేర్పులు చూస్తారు. ఈ రాశి వారు అంటే మొదటి నుండి కూడా ఆత్మగౌరవం, స్వయం ప్రతిష్టత వీళ్ళకి అధికారికంగా అంటే మేము ఇలాగే ఉండాలి, దర్జాగా హుందాగా ఉండాలని చెప్పి అనుకుంటారే కానీ ఎవరిని కూడా శాసించరు. అలాగే విషయాల్లో ఎక్కువగా ఆలోచనలు తీసుకొని తారాస్థాయిలో ఉంటారు. వీరి ఆలోచనలు అలాగే మంచి ఊహలను ఊహించుకుంటారు. వీరు తలచినటువంటి పనులను చాలా వరకు సాధిస్తారు. ఏకసంధ్యాగ్రాహిలాగా ఉంటారు. పేరు కూడా ఖచ్చితంగా పూర్తి చేయాలి. అలాగే మంచి మంచి ఊహలను ఊహించుకుంటూ ఉంటారు. వీరు తలసినటువంటి పనులు చాలా వరకు సాధిస్తారు. ఏకసంతాగ్రహిలాగా పేరు కూడా పొందుకుంటారు. అనుకున్నటువంటి ప్రతి పని కూడా ఖచ్చితంగా పూర్తి చేయాలి. మనశ్శాంతి కలిగి ఉండాలని చెప్పి అనుకుంటారు. ఏదైనా మన సొత్తు అనుకుంటే వారిని కష్టాల్లో పడనివ్వరు. ఏదైనా నా సొత్తు అనుకుంటే అది ఎవ్వరికీ జార విడిచి ఇవ్వరు. ఏ పని అయినా వెంటనే తెలుసుకోవాలి, వెంటనే చెయ్యాలి అనేది వీరిలో ఉండే ప్రత్యేకత. మంచిగా వీరు చేసే ప్రతి పని కూడా ఏదైతే పని అనుకుంటారో సాధించే వరకు నిద్రపోరు. అలాగే ఈ రాశి వారికి వేదాంతపరమైన విషయాల్లో కూడా ఆసక్తి ఎక్కువ ఉంటుంది. వీరి మాటల్లో మంచి రాణింపు ఉంటుంది. టీవీ దర్జా ఎదుటి వారికి అర్థమవుతాయి. కొంత గర్వం కూడా వీరిలో కనిపిస్తూ ఉంటుంది. ప్రతి మాటను కూడా నిష్కపటంగా పలుకుతూ ఉంటారు. వీరు వాగ్దానాన్ని బాగా కలిగి ఉంటారు. కపటం లేని మాటలను ఎక్కువ పలుకుతారు. మంచి వాగ్దాటి ఉంటుంది. శ్రేష్టంగా మాట్లాడతారు. కొన్ని సందర్భాల్లో నెమ్మదిగా నిదానంగా ప్రవర్తిస్తారు. వీరి యొక్క ఆధిక్యతను చూసి ఈర్ష్యపడేటటువంటి వారు కూడా వీరి యొక్క నడవడిక చూస్తూ ఉంటారు. ఇక వీరు పొగరుగా అస్సలు ఉండరు. అదేవిధంగా ఎవరినైనా కానీ వీరిని బెదిరించినప్పటికీ కూడా అస్సలు భయపడడం కానీ వెనకడుగు వేయడం కానీ ఇలాంటివి అస్సలు ఉండవు. చివరికి వీరికి సంబంధించిన విషయాల్లో కూడా చాలా వరకు దూసుకుపోయే స్వభావం ఉంటుంది. జీవితంలో మంచి స్థితికి రావడానికి చాలా కష్టపడతారు. ఇక వీరికి మంచితనం పట్టుదల అధికంగా ఉంటుంది. కానీ వీరికి చాలా అంటే చాలా కోపం ఎక్కువ అని చెప్పాలి. దీనివల్ల అనేక మందికి శత్రువులు అవుతారు. కానీ వీరికి కోపం వచ్చినా ఎక్కువసేపు ఉండదు. ఒకరిపై కుళ్ళు కుతంత్రాలు, అసూయ, జలస్ అనేవి అస్సలు చెందరు. ఈ రాశివారు ఇతర వ్యక్తుల మంచి కోరుకునేవారే కానీ కీడుని మాత్రం అస్సలు కోరుకునే వ్యక్తులు కారు. కానీ ఇటువంటి వారిని శత్రువులుగా భావించే వ్యక్తులు ఉంటారు. ఈ రాశి జీవితంలో ఏమిటంటే వీరికంటే ఎన్నో మంచి అలవాట్లు ఉన్నా కానీ వీరికి ఉన్న హెల్పింగ్ నేచర్ ఎవ్వరికీ ఉండదు. ఎంతో హెల్పింగ్ నేచర్ కలిగి ఉంటారు. ఈ విధమైన మంచి వ్యక్తిత్వం కారణంగా ఈ రాశివారు చాలా మంది మిత్రులను, శ్రేయోభిలాషులను సంపాదించుకోగలుగుతారు. ఈ రాశిలో పుట్టినటువంటి వ్యక్తుల యొక్క స్వతంత్ర అభిప్రాయం అందరికీ ఉండకపోవచ్చు. అంత మంచి అభిప్రాయం ఉంటుంది. అందువల్లే అధికంగా పేరు ప్రతిష్టలు పొందుకొని ఉంటారు. అయితే ముఖ్యంగా ఈ రాశి వారి జాతకుల గురించి చూస్తే బంధాలకు, అనుబంధాలకు ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. వీరు శ్రేయోభిలాషులను అధికంగా సంపాదించుకోగలుగుతారు. ఈ రాశి జీవితంలో మంచి స్థితికి రావడానికి కూడా ఎన్నో రకాలుగా కష్టపడతారు. వీరికి మంచిదనం, పట్టుదల అధికము.
వీరి వద్ద అబద్ధాలు చెబితే అస్సలు నచ్చదు. ఇతరులు చెప్పే విషయాల్లో నిజాలు ఏమిటి అనే విషయం గురించి చాలా త్వరగా గ్రహించగలుగుతారు. డిఫరెంట్గా ఆలోచించే మనస్తత్వం ఉంటుంది. మంచి మనస్తత్వం వల్ల వీరిని అందరూ కూడా ఇష్టపడడం చూసి కొంతమంది వ్యక్తులు మాత్రము వీరిని చూసి ఓర్వలేకపోతుంటారు. వీరిపైన కుళ్ళు కుతంత్రాలు చేస్తూ ఉంటారు. వీరిపైన జలసీ అనేది ఎక్కువగా కలిగి ఉంటారు. అందువల్లే అనేక రకాల కుట్రలు వీరి యొక్క జీవితంలో ఆర్థిక పరంగా దిగజార్చాయని చెప్పొచ్చు. పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడానికి కావచ్చు. కొంతమంది వ్యక్తులైతే ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. అయినప్పటికీ కూడా ఈ రాశి వారి యొక్క తెలివితేటలతో ఆ యొక్క ప్రాబ్లమ్స్ నుంచి తప్పించుకుంటారు. ఇతరులు వీరి మీద చేసేటటువంటి కుట్రలు కూడా తిప్పి కొట్టగలిగే సామర్థ్యం అధికంగా ఉంటుంది. నేర్పరితనము, చాకచక్యము, సమయానుకూలత, సమయానికి చక్కగా మాట్లాడటం, తెలివితేటలు అధికము. ఇటువంటి స్వభావం ఉన్నటువంటి ఈ రాశి వారి జీవితంలో ఖచ్చితంగా ఈ రోజున ఒక స్త్రీ కారణంగా అనేక మార్పులు వీరి జీవితంలో చోటు చేసుకుంటాయి. ఏ స్త్రీ అంటే మీ యొక్క జీవిత భాగస్వామి. ఆసక్తికరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఒక రకంగా చెప్పాలంటే ఒక రకమైన అదృష్టాన్ని అందజేస్తాయని చెప్పొచ్చు. కేవలం ఒక స్త్రీ కారణంగా ఆమె ముఖ్యమైనటువంటి అంటే ఏదో ఒక ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా ఆమె ఇచ్చే సలహా సూచన మీరు పాటించడము లేదా ఆ స్త్రీ మీకు ఎదురు కావడము, ఇలాంటి ఏదో ఒక కారణం చేత మీ జీవితంలో అద్భుతాలు అనేటివి జరుగుతాయి. ఇక ఏ పనులైతే మేము చేయలేమని చెప్పి అనుకున్నా కూడా ఆ పనులు మీకు అనుకూలంగా మారిపోయే విధంగా ఇదంతా కూడా చక్కగా అనుకూలంగా ఈ రోజు మార్పుదల జరగబోతుంది. ఆ స్త్రీ జీవిత భాగస్వామి. అక్షరాల మేము చెప్పేది నిజమే. వారికంటూ ఒక గుర్తింపు, గౌరవం ఇవ్వండి. వారిని కంట కన్నీరు పెట్టకుండా జాగ్రత్తగా చూసుకోండి. వారి మాటలు, సలహాలు మీకు ఖచ్చితంగా పనికొస్తాయి. బయట ఎవరైనా ఉచిత సలహాలు ఇస్తే తీసుకోవద్దు. మీ యొక్క జీవితం గురించి పరిపూర్ణంగా తెలిసిన ఆ మహిళ ఇచ్చే సలహాన్ని మీకు ఉపయుక్తంగా ఉంటుంది. కేవలం పరమేశ్వరుడి దగ్గరుండి నడిపిస్తున్నాడు. పరమేశ్వరుడే ఈ యొక్క స్త్రీ రూపంలో మీ వెనుక ఉన్నాడు. నిర్భయంగా నిర్ణయాలు పాటించండి. సౌభాగ్యం అనేది వారికి చాలా ఇష్టము. వారికి మీ మీద ప్రేమ. అందులకు గాను వారి యొక్క గ్రహ గోచార స్థితి ప్రభావంతో కలగలిపి ఈ రోజు మీకు రాజయోగం కలిగిస్తుంది మీ గ్రహస్థితి. ఈ రాశివారు స్త్రీలను ఎప్పుడూ కించపరచవద్దు. గౌరవించండి. గౌరవాన్ని పంచండి. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు సలహా సూచనలు తప్పక తీసుకోవడం మర్చిపోవద్దు. ఒకవేళ మీరు స్త్రీలు అయితే గనక మీ అక్క చెల్లెలు, ఆడపడుచులు లాంటి వారి యొక్క సలహాలు కూడా తీసుకోండి. ఈ విషయంలో వారి సహాయం ఈ రోజు అందుతుంది. చాలా కీలకమైన సమయంగా కీలక మార్పులు ఈ రోజు వారి వల్ల చోటు చేసుకోబోతున్నాయి. ఏకాగ్రతతో పని చేయడానికి ఎక్కువ విలువ ఇవ్వండి. ఖచ్చితంగా మీరు చేసే పనిలో మేలు జరుగుతుంది. చేయబోయేటటువంటి ప్రతి పనిలో కూడా సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగండి. మిమ్మల్ని ప్రోత్సహించే మీ భాగస్వామిని మీరు ఎక్కువగా ఆరాధించాల్సి ఉంటుంది. మీరు భర్త అయినా లేదా భార్య అయినా మీ యొక్క జీవిత భాగస్వామి చెప్పే మాటలను ఇబ్బందికరంగా భావించొద్దు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం వారికి లేదు. శత్రువుల యొక్క కుయుక్తులు వారి కారణంగానే ఈ రోజున ఫలించవు. ఆర్థికంగా మధ్యమ ఫలితాలు కనిపిస్తాయి. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. ముఖ్యమైన విషయాలు కుటుంబ సభ్యులకు ఖచ్చితంగా చెప్పండి. వారి సలహా తీసుకోండి. వారితో చర్చించి తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ రోజున సక్సెస్ బాట పట్టబోతున్నారు. మీ జీవితంలో ప్రతి ఒక్క విషయంలో ఆందోళన, ఒత్తిడి అనేవి సహజంగా ఉంటాయి. కాబట్టి ఆ పనిలో మీరు ప్రశాంతంగా ఈ రోజు ఆలోచిస్తే అంతా మంచి జరుగుతుంది అనే విషయాన్ని తప్పక గుర్తుంచుకోండి. చేసే ప్రతి పని ఏదైనా కానీ ఖచ్చితంగా ఆ విషయంలో పాజిటివ్గా ఆలోచించండి. పని విజయవంతమవుతుంది. అధికారులతో మాట్లాడడానికి వెళ్ళినా కాస్త ఆలోచించి ఆచితూచి వివరించాల్సిన సమయమని తెలుసుకోండి.
ఇక కొన్ని సందర్భాల్లో మీరు చేయని పొరపాటుకు కూడా ఈ రోజు నిందపడాల్సి వస్తుంది. అలా అని చెప్పి ఎక్కువగా ఆవేశపడడం, మాటలతో దూషించడం, ఎదుటి వారి యొక్క ఓపికను ప్రశ్నించడం ఇలాంటివి చేయొద్దు. కొంచెం సహనంగా మీరే ఓపికతో ఉంటే ఆ పొరపాటు చేయలేదు అనుకోండి, అంతా సవ్యంగా మారుతుంది. ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ పెట్టండి. ప్రయాణాల్లో ముందస్తు జాగ్రత్త తీసుకోండి. ఖచ్చితంగా ఈ రోజున మాత్రం ఈ రాశి జాతకులు అనేక రకాలుగా మీరు చాలా వరకు జాగ్రత్తగా ఉండండి. ఆశ్చర్యానికి గురి అయ్యే సంఘటనలు కూడా తప్పకుండా చూస్తారు. అలాగే చాలా ముఖ్యమైన విషయాన్ని కూడా తెలుసుకుంటారు. ఈ రాశి వారు జీవితంలో విలువైన విశేషమైన ప్రయత్నంతో మీరు ఈ రోజు ప్రారంభించిన పనులు క్రమంగా విఘ్నాలు తొలగిపోతాయి. చేసుకున్న ప్రణాళికతోనే ముందుకైతే సాగుతారు. అనుకున్నది సాధిస్తారు. స్త్రీ విషయంలో కూడా చక్కటి ప్రణాళికతో ముందుకు సాగితే ఆస్తిని వృద్ధి చేసుకుంటారు. కీలక నిర్ణయాలు తీసుకోవడం సంచలనంగా మారుతుంది మీ జీవితం. మీరు తీసుకున్న నిర్ణయాలు స్ట్రాంగ్గా ఉండేలా చేసుకోండి. వ్యాపారంలో శ్రమ పెరుగుతుంది. అర్హత అయినటువంటి ప్రతిఫలాలు తగ్గించుకుంటారు. అర్హత ఉన్న ప్రతిఫలాన్ని అర్హతతో ప్రతిఫలాన్ని దక్కించుకుంటారు. కొన్ని సంఘటనలు బాధను కలిగిస్తాయి. అలా అని చెప్పి మీరేమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. చెడు విషయాలు తప్పకుండా పక్కన పెట్టేయండి. చెడ్డవాళ్లు కూడా మీ యొక్క పక్కన చేరి మీ యొక్క అభిప్రాయాలకు చాలా వరకు కూడాను అవరోధం కలిగిస్తారు. ఎవరితో వాగ్వివాదాలకు పోవద్దు. మీ యొక్క కుటుంబ జీవితం నూతన ఉత్సాహాన్ని నింపుతుంది. తోబుట్టువులు, దగ్గర బంధువులతో ఆనందకర జీవితాన్ని తప్పకుండా పొందుకుంటారు. వారితో మీ అనుబంధం మరింత బలపడుతుంది. శుభకార్యాల అభివృద్ధి పనుల గురించి చర్చలు జరుపుతారు. అలాగే మీ పిల్లల యొక్క ప్రగతి మీకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. వారితో మీ బంధం మరింతగా ఇంప్రూవ్ అవుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ ఆప్యాయతలు వెల్లువిరుస్తాయి. ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యం విషయంలో ఈ రోజున నూతన శక్తిని, చైతన్యాన్ని పొందుకుంటారు. చురుకుగా ఉంటారు. ఎక్కువగా భయపడవద్దు. దీర్ఘకాలిక ఆరోగ్యానికి మీరు తప్పకుండా ఏదో ఒక విధంగా నిత్యము యోగా చేయడం, విజయాలకు బాటలు వేసేలాగా చక్కటి ప్రణాళికలకు తగ్గట్లుగా ఆహార ఆరోగ్య నియమాలు పాటించడం మంచిది. మీ శ్రమకు, ప్రతిభకు తప్పకుండా గుర్తింపు లభిస్తుంది. సృజనాత్మకమైన ఆలోచనలు, నైపుణ్యాలపై అధికారులను మీ యొక్క వైపుకు తిప్పుకునేలా మీ చేష్టలు ఉండబోతున్నాయి. మీ ఎదుగుదలను ఇవన్నీ కూడా చూసి కొంతమంది ఓర్వలేకపోతున్నారు. సహోద్యోగులతో మీ సంబంధాలు రెట్టింపవుతాయి. ఈ రోజున శుభ సూచికగా అన్ని రకాలుగా కనిపిస్తుంది. ఊహించినటువంటి మార్గాల నుంచి ధన లాభం పొందే అవకాశం ఉంది. ఆర్థిక ప్రణాళికలు అన్ని విధాలుగా ఫలించి ఆదాయం రెట్టింపు అవబోతుంది. పెట్టుబడుల విషయంలో ఈ రోజే తెలివైన కీలక నిర్ణయం తీసుకుంటారు. మంచి లాభాల బాట పట్టబోతున్నారు. కుటుంబ సభ్యుల అవసరం ఏదైనా తీరుస్తారు. ఆర్థికంగా మంచి స్థిరత్వాన్ని పొందుకుంటారు. ఖర్చుల విషయంలో కొన్ని అవసరమైన ఖర్చులు ఉండొచ్చు. వ్యాపారస్తులకు ఈ సమయం వ్యాపార విస్తరణకు, నూతన విజయాలకు అనుకూలంగా ఉంటుంది. అలాగే మీ యొక్క సృజనాత్మకత, వ్యాపార వ్యూహాలు కూడా మంచి ఫలితాలు ఇస్తాయి. ఇక కొత్త భాగస్వామ్యులు కూడా మంచిగా మీపై ఒప్పందాలు కుదుర్చుకునేలా మీకైతే ఒక మంచి అవకాశం అనేవి ఇవన్నీ ఏర్పడతాయని చెప్పొచ్చు. నిత్యము ఈ రాశి జాతకులు శివనామ స్మరణ చేసుకోవడం, హనుమాన్ చాలీసాను పఠించడం, స్తోమతకు తగ్గట్లుగా పేదవారికి దాన ధర్మాలు చేయడం, ఉన్నంతలో లేదు, కాదు, కూడదు అన్నట్లుగా ఎదుటి వారికి ఏ సాయమైనా చేయడానికి ఒక అడుగు ముందుకు వేయండి. అంతా మంచి జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.